లేదు. మొత్తానికైతే మేడిగడ్డ సందర్శనకి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీకి అధికార పార్టీకి ఏమర్థమైంది, అక్కడ ఎలాంటి లోపాలు కనిపించాయి, ఎందుకంటే సాయంత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు కాబట్టి దాని ద్వారా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు, ఎందుకంటే అది మేడిగడ్డ కాదు మేడిపండు అని చెప్తున్నారు. చాలా అవకతవకలు జరిగాయి, నిర్మాణ లోపాలు జరిగాయి, తెలంగాణ ప్రజలను మోసం చేశారు, కాళేశ్వరం పేరుతో అవినీతి జరిగింది, ఇవన్నీ కూడా చెప్పిన పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళిన వాళ్ళకి అసలు ఏమర్థమైంది, ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు. ప్రేక్షకులందరికీ నా నమస్కారం తెలియజేస్తూ, మేడం ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినాక టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటి నుంచి కూడా కేసీఆర్ గారు అన్ని ప్రాజెక్టులు పక్కన పెట్టి కాళేశ్వరం 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 పట్టుకున్నాడు. అది అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు. రాజశేఖర్ గారి హయాంలో 38,000 కోట్ల రూపాయలతో గ్రావిటీ ద్వారా నీళ్లు దాదాపు 16 లక్షల ఎకరాలకి నీళ్ళు వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ రూపకల్పన చేస్తే జలయజ్ఞంలో భాగంగా దాన్ని తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక దాన్ని పేరు మార్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినాక ఆయన చెప్పేది మొదటి నుంచి అసలు ఇలాంటి అద్భుతం ప్రపంచంలో ఎక్కడ చేయాల, ఇది నా మైదిలో రూపుదిద్దుకున్న అద్భుతమైన ప్రాజెక్టు, ఇది నేనే డిజైన్ చేశా, ఇంజనీర్లు సలహా లేదు అని ఇంజనీర్ల పాత్ర ఆయన చేసి అన్ని పాత్రలు ఆయన చేశాడు. ఈరోజు 4 కోట్ల తెలంగాణ ప్రజల నమ్మకాన్ని వమ్మైపోయింది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ముట్టుకుంటుంది. ఏ రోజైతే అది పగుళ్ళు కనపడ్డాయని తెలిసిందో ఆ రోజే కాంగ్రెస్ పార్టీ మా బట్టి విక్రమార్క గారు మా ఎమ్మెల్యే కొంతమంది వెళ్ళడానికి ప్రయత్నం చేశారు, వెళ్ళకుండా ఆపారు ఆ రోజు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఒకటే నిర్ణయించుకున్నారు, 98,000 కోట్ల రూపాయలు 98 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని 98 లక్ష కోట్లు దాదాపు 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిన ఈ ప్రాజెక్టు ఈరోజు అక్కడ ప్రాజెక్టులో నీళ్ళు నిలబడే పరిస్థితి లేదు. 10 లక్షల కోట్ల ఎకరాలకి నీళ్ళు ఇచ్చారని చెప్తున్నారు, కానీ వాటర్ ద్వారా పంపు చేసింది మొత్తం ఎన్ని టీఎంసీలు పంపు చేశారు రికార్డు ఉంది. మొత్తంకి వాళ్ళు ఇచ్చింది 1,00,000 ఎకరాలకి. గతంలో మేము కట్టిన కాలువల ద్వారానే మళ్ళీ పంపు చేసిన అవి మళ్ళీ పంపు చేయడం, మళ్ళీ వదిలిపెడతాం, మళ్ళీ పంపు చేయడం, మళ్ళీ వదిలిపెడతాం. ఈరోజు అక్కడ నీళ్ళు నిలబెట్టే పరిస్థితి లేకుండా అయిపోయింది. 1,00,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిపోయింది, 1,00,000 కోట్ల అవినీతి బయటపడింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒకటే కోరుకున్నారు, నేను కాదు నాతో పాటు మా మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నాయకులు, సిపిఐ, సిపిఎం, ఎంఐఎం, బీజేపీ, టీఆర్ఎస్ కూడా వచ్చే సంతోషం. ఇంకా ముఖ్యమంత్రి గారు ఈరోజు అసెంబ్లీలో ఒకటే చెప్పారు, మనందరం చూసాం. ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి నేను ఈ విధంగా కట్టాను, ఈ విధంగా చేసి ఇంత గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పారు కదా. గతంలో గవర్నర్ గారు అసలు కాళేశ్వరరావు, అసలు హరీష్ రావు గారు కాదు, ఈయన కాళేశ్వరరావు గారు, అసలు ఈయన ప్రదాత, అది ఇది ఎన్ని పొగిడారు. ఆ ముఖ్యమంత్రి తెచ్చారు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి తెచ్చారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెచ్చారు, అందరిని తెచ్చి ఓపెన్ చేశారు. ఈరోజు బయటపడింది ఏంది, ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసాము. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో స్పష్టంగా 2020లో 21లో 22లో 23లో గత 4 సంవత్సరాల నుంచి కూడా ఆ ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయని అధికారులు చెప్తూ స్పష్టంగా ఉత్తరాలు రాసినా, లెటర్లు రాసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు? కాంట్రాక్టుల దగ్గర ఆల్రెడీ డబ్బులు తిన్నారు కాబట్టి నడవని ఏం కాదులే అని అనుకున్నారు. ఈరోజు చూసారా పగిలిపోయింది, మొత్తం ఎంత దారుణంగా పగిలిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు నేను చూసే ఫోటోలు మొత్తం నెరలిచ్చేట ప్రాజెక్ట్ పగిలిపోయింది. ఇంకా సిగ్గు లేకుండా అసలు అంటే బాధ అనిపిస్తుంది. చింత చచ్చిన పులుపు చావాలని వాళ్ళ నల్గొండలో మీటింగ్ పెట్టి ఎక్కడ పోతారు, బొందలగడ్డకు పోతారా, కాళేశ్వరం ఏముంది మీ బొంద ఉందా అని మాట్లాడతాడు. మేడిగడ్డలే ఉంది మీ బొందలగడ్డ అని మాట్లాడతాడు. బొందలగడ్డ కాదు కేసీఆర్ గారు, 4 కోట్ల ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసావు. మీ కుటుంబం దోచుకున్న అవినీతి ఈరోజు ప్రజల కళ్ళ కట్టడి కాంగ్రెస్ పార్టీ చూపించింది, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం చూపించింది. ఈరోజు మాట్లాడుతూ మళ్ళీ అదే భాష, ఆయన మాట్లాడేది పావుగంట అయితే ఆ మైకోని తిట్టింది 10 నిమిషాలు. మైకాపురా అది అసలు మొత్తం డైవర్ట్ చేస్తూ మాట్లాడతారు. మళ్ళీ అదే భాష సన్నాసులు యాదవులు. మొన్న మా ముఖ్యమంత్రి మాట్లాడితే ఆ భాష నేర్పింది తెలంగాణ భాష యాస ఇదే అని చెప్పింది కేసీఆర్. అది కాదు, తెలంగాణ భాష మాస్ అంటే సాధారణ ప్రజా జీవనంలో మామూలు మాటలు మాట్లాడుకునే వ్యక్తులు మాట్లాడే భాష అని దాన్ని ఈ ఉద్యమ కాలంలో తెలంగాణ భాషని ఘోరంగా కూని చేసి తెలంగాణ భాష అంటే బూతులు అంటుగా నిర్మించిన కేసీఆర్ గారు. ఇంతకుముందు కేసీఆర్ గారు అనేక ప్రెస్ మీట్లో ప్రెస్ విలేకరులను తిట్టా, సన్నాసులను మమ్మల్ని తిట్టా, లాస్ట్కి వెళ్ళి కేంద్ర మంత్రి బీజేపీ కేంద్ర మంత్రి రండగాడని తిట్టా, ఇన్ని తిట్టా, అయినప్పుడు ఏమి తప్పు కనపడాల. ఈరోజు మళ్ళీ అదే స్థాయిలో కాళ్ళు ఇరిగిని చింత తెచ్చిన పులుపు చావాలని చెప్పి అధికారం కోల్పోయినా మళ్ళీ అక్కడే కూర్చొని మాట్లాడుతున్నాడు. ఎంత దారుణంగా మాట్లాడుతుంటే కృష్ణా పరివాహక ప్రాంతంలో కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా ఒక్కదాన్ని పూర్తి చేయలేకపోయా. కేవలం
కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయే రోజుకి 2014కి 22,000 కోట్ల రూపాయలు ఉంటే కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న 10 ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యాయి. దాన్ని పక్కన పెట్టి మొత్తం గోదావరి నీళ్ళు ఉదాపోతున్నాయని చెప్పి గోదావరి నీళ్ళన్నీ పట్టుకొచ్చాం. ఇదే ముఖ్యమంత్రి గారు మంచి పక్క రాష్ట్రాలతో కలిసి ఉండమని కోరుకోవడం తప్పు లేదు, అందరూ కోరుకుంటాం. మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో గొడవ పడితే చంద్రబాబు గారిని ఇక్కడి నుంచి రాష్ట్రం నుంచి వెళ్ళగొడుతుంది. రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకొస్తే ఇంట్లో బిర్యానీ పెడితే శాలలు కప్పితే కలిసి భోజనం చేస్తే నువ్వు ఆంధ్ర పోతివి, అక్కడ చేపల పులుసు తింటివి, బ్రహ్మాండంగా ఉండేవమ్మ రోజమ్మ సూపర్ అని చెప్తివి. ఆ రోజు ఏమన్నాడు, చిన్న అవగాహన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి దేశం మొత్తంలో కూడా ఏ నది అయినా సరే నదీ పరివాహక ప్రాంతం ఏ బేసిన్లో వాటర్ ఆ బేసిన్లోనే ఉపయోగించుకోవాలి, పక్క బేసిన్లో మార్చాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి కొన్ని చాలా పర్మిషన్స్ వివిధమైన మార్గాలు ఉన్నాయి. అలాంటి కృష్ణా బేసిన్ నీళ్ళు కూడా ఆ రోజు ఏమన్నా ఆయన బేసిన్లు లేవు, బేషజాలు లేవు, రాయలసీమ సస్యశ్యామలం కావాలి, మీరు చాలా కష్టపడ్డారు, మీరు జొన్నలు తిన్నారు, రాగులు తిన్నారు, ఈరోజు మీ మంచి భవిష్యత్తు ఉండాలి, మీరు నీళ్ళు తీసుకోమని చెప్పారు. నేను ముఖ్యమంత్రికి అదే చెప్పారు. మీరు కొండెట్టుంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ సైడ్ నుంచి తీసుకుని 4,000 క్యూసెక్లు 40,000 క్యూసెక్లు 40,000 క్యూసెక్లు 80,000 క్యూసెక్లు ఈరోజు అన్ని టీఎంసీలు తీసుకుపోతే పిచ్చోళ్ళు లెక్క చూడాల్సి వచ్చిన పరిస్థితి, ఈరోజు ఎండిపోయిన పరిస్థితి. కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులు ఎండిపోయే పరిస్థితి, వచ్చే చుక్క నీళ్ళు పైన ఆలమెట్టి ఎత్తు పెంచుతుంది, ఆ పైన నారాయణపూర్ డ్యాము ఫుల్ అయిపోయా, మళ్ళీ ఇప్పుడు వచ్చే పరిస్థితి లేకపోయా. మళ్ళీ ఈరోజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సన్నాసులు ఏం చేస్తారు, 3 నెలల్లో మాకు అధికారం వచ్చి ఇంకా 2 నెలలు కావాలి, 7వ తారీఖు కరెక్ట్గా ఫిబ్రవరి 7వ తారీఖు కరెక్ట్గా 60 రోజులైంది. 60 రోజుల్లోనే మేము పరిపాలన అవగాహన చేసుకుని మీరు చేసిన అవినీతిని 10 సంవత్సరాల నుంచి అన్యాయంగా మీరు చేసిన వ్యవస్థల విధ్వంసాన్ని ప్రాజెక్టుల విధ్వంసాన్ని ప్రజలను మొత్తాన్ని మోసం చేసిన విధానాన్ని కళ్ళకడతాన్ని ప్రజలుగా చెప్పడం సరిపోయాయి. ఈరోజు నువ్వు మళ్ళీ కూర్చొని ఏం మాట్లాడు, ఇదే మాట నాగార్జున సాగర్ ఎన్నికలప్పుడు, ఇదే మాట హుజూర్ నగర్ ఎన్నికలప్పుడు నేను కుర్చీ అని కూర్చొని ఆ ప్రాజెక్ట్ కడతా, కుర్చీ అని కట్టుకుని ఈ ప్రాజెక్ట్ కడతాను, ఒకటి కట్టాడా, ఒక్క ప్రాజెక్ట్ కట్టకపోయా. ప్రజాధనం ఎక్కడ ఉప ఎన్నికలు అయితే అక్కడ ఉప ఎన్నికల దగ్గర 10,000 కోట్లు 20,000 కోట్లు 5,000 కోట్లు 3,000 కోట్లు ఇచ్చేసా, ఏది సరిగ్గా చేయకపోయా. ఒక 3 గజ్వేలు సిరిసిల్ల సిద్దిపేట తప్ప ఇంకొక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే పరిస్థితి లేకపోయా. ఇంత అవినీతి ప్రభుత్వాన్ని, ఇంత దుర్మార్గమైన వ్యవస్థలు విధ్వంసం చేసే ప్రభుత్వాన్ని తెలంగాణ కాదు అసలు భారతదేశ చరిత్రలో ఎప్పుడు ఇలాంటి ప్రభుత్వం చూడాల. ఈరోజు కేసీఆర్ గారు మళ్ళీ అదే భాష అదే వయసు మాట్లాడుతున్నారు. 10 రోజులు వ్యసనం తట్టుకోలేకపోతారు. కవిత గారు మొన్న లెటర్ రాశారు శాసన మండలికి, నిరుద్యోగ సమస్యను పరిష్కరించండి అని, దాని ఉద్యోగుల అన్యాయాలు మేము ప్రశ్నిస్తామని చెప్పని. 10 సంవత్సరాల నుంచి ఏమయ్యా తల్లి అడగాలి కదా, 10 సంవత్సరాలు మీ నాన్న అడగడం చేత కాబోయా. అది వదిలిపెట్టు, 10 సంవత్సరాల నుంచి నిరుద్యోగులు వదిలిపెట్టు, 10 సంవత్సరాల నుంచి పూలే విగ్రహం అడగకపోయా. మా పూలే విగ్రహం ఇప్పుడు ప్రశ్నిస్తుంది, నేను ధర్నా చేస్తూ ఉంటుండే. నిన్ను అరెస్ట్ చేస్తూ ఉన్నప్పుడల్లా బీజేపీ వాళ్ళ భయానికి నీకు చలి జ్వరం వచ్చి ఆ భయానికి పబ్లిక్లోకి వచ్చి ఏదో ధర్నా చేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఢిల్లీలో మహిళా బిల్లు అయిపోయా, ఈ బిల్లు వచ్చి ఇక్కడ కూర్చుండా ఏదో ఒకటి. ఏదేమైనా మేడం ఈరోజు జరిగింది ఒక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం బేసిక్గా మంచి చర్యలాగా ప్రజలందరూ కళ్ళగట్టినట్టుగా ఈరోజు వీళ్ళ మేడిగడ్డ ప్రాజెక్టు, సుందిల్లా, కాళేశ్వరం కట్టిన 3 బ్యారేజీలు ఇవి ఫెయిల్ అయిపోతున్నాయి. అక్కడ జాతీయ స్థాయిలో నిపుణులు ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టు రిపేర్ చేయలేని పరిస్థితిలో ఉంది. నీళ్ళు ఎక్కువ స్టోర్ చేస్తే కొట్టుకొని పోయింది, ఇంకా విధ్వంసం జరిగింది, ఇంకా ఎక్కువ నష్టపోవడానికి అవకాశం ఉందని చెప్తే పైగా అంటాడు ఇందాక తప్పేముంది, అది ఆదిలాబాద్లో ఉన్న ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోలేదా, నాగార్జున సాగర్ గేట్లు కొట్టకపోలేదా, శ్రీశైలం గేటు ఊడిపోలేదా అని మాట్లాడితే మేడం. శ్రీశైలం నాగార్జున సాగర్ గేటు ఐరన్ గేట్లు లేపేటప్పుడు పక్కన ఎక్కడో ఎల్లింగ్ ఊడిపోయింది ఆ ప్రెజర్, వాటర్ ప్రెజర్కి. శ్రీశైలం ప్రాజెక్టు రోజా గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్టు నిండి ప్రాజెక్టు పైనుంచి నీళ్లు పారినోడు చెక్కు చెదరలు శ్రీశైలం ప్రాజెక్టు, కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు బోల్ట్లు ఊడిపోయినాయి, దాన్ని ఎల్లింగ్ చేసి పెట్టాలి. ఆ దానికి దీనికి ఒకటేనా? మీరు టీవీలో చూసుంటారు బహిరంగంగా ఒక్కొక్క బ్రిడ్జి అయితే ఇట్లా పగిలిపోయింది, మొత్తం నేరు ఇట్లా పగిలి ఇచ్చుకుపోయింది. వాటర్ మేడం మన ఇళ్లలో కానీ చిన్న వాగు కానీ చిన్న వాగైనా పెద్ద వాగైనా నది అయినా వాటర్ ప్రవాహానికి చిన్న క్రాక్ వచ్చినా చిన్న రంధ్రం పడి అది పెద్ద కొట్టుకుపోతుంది. అలాంటి అంత పెద్ద ప్రాజెక్టు 2-3 పిల్లలు కుంగిపోయి 1-2 పిల్లలు నెల్లు ఇచ్చిపోతే నా తప్పు లేదంటారేంది మేడం? అధికారుల్ని ప్రభుత్వం వచ్చినాక నిరుద్యోగులు కడుపు కొట్టి వాళ్ళ ఆశల్ని అడియాలు చేసి రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులందరినీ వాళ్ళ సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి దాదాపు ఎంతమంది మన 1000 మంది మొన్న 130 మంది దాదాపు రిటైర్డ్ ఉద్యోగులకి ఎక్స్టెన్షన్ చేశారు.
అందరూ ముసలోళ్ళని పెట్టి వాళ్ళు మళ్ళీ రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళ మీద కేసులు రాకుండా బ్రహ్మాండంగా వాళ్ళని పెట్టి నడిపించి ఈ అవినీతికి కర్త కర్మ క్రియ కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ కొడుకు, కూతురు, అల్లుడు, వాళ్ళ కుటుంబమే మొత్తం. వాళ్ళ కుటుంబం ఒక మంత్రిని, ఒక ఎమ్మెల్యేని, ఎవరిని కూడా నోళ్ళు నొక్కి వాళ్ళకి అధికారం లేకుండా, వాళ్ళకి స్వాతంత్రం లేకుండా ఈరోజు ఆ ప్రాజెక్టు మొత్తం తెలంగాణ ప్రజల ధనాన్ని మొత్తం దోచుకొని తెలంగాణ ప్రజల ఆశల్ని, తెలంగాణ ప్రజలు ఆయన పేరు కేసీఆర్ గారి మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసి ఈరోజు ఆ ప్రాజెక్టు మన కళ్ళ ముందు కళ్ళకు కట్టడి కనపడుతుంది. ఆ ప్రాజెక్టులో నీళ్ళు పెట్టే పరిస్థితి లేదు. ఆ ప్రాజెక్టులో పెట్టే ప్రాజెక్ట్ కాదు, అది బ్యారేజ్. కేవలం నీళ్లు ఒక బ్యారేజ్ కట్టి ఆ బ్యారేజ్లో నీళ్ళు స్టాక్ చేసి అది ఇలాంటి పరిస్థితి ఎక్కడ ఉండదు. ప్రాణహిత చేవెళ్ళ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ని కాంగ్రెస్ పార్టీ ఒక అద్భుతంగా డిజైన్ చేసింది. పైనుంచి వచ్చే నీళ్లు ఆదిలాబాద్ నుంచి మేము తీసుకొని కిందకి గ్రావిటీ ద్వారా తెచ్చే నీళ్ళని కింద నుంచి పంపు చేసే పరిస్థితికి వచ్చాం. సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు కరెంటు బిల్లే సరిపోతుంది. ఆ రోజే అనేక మంది మేధావులు, అనేక మంది నీటిపారుదల నిపుణులు ఈ ప్రాజెక్టు విఫలమవుతుందని చెప్తే ఎక్కడున్నారు? ఎనలేలా ప్రపంచంలో ఒక అద్భుతం. కేసీఆర్ గారు నిద్రపోతుంటే ఆయన కూర్చొని ఆయన పనిలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా అద్భుతమైన సృష్టికర్త, ఆయన మదల్లో వచ్చిన ఒక అద్భుతమైన వినూత్నమైన ఆలోచన అని ప్రపంచంలో ఏ సన్నాసి ఏ ఏదో కూడా కొన్ని 100 మీటర్లు పంపు చేసే ప్రాజెక్ట్ పెట్టుకోరు. నీళ్లు పంపు చేస్తే కింద నుంచి పంపు చేసి అవి అగ్రికల్చర్కి వారు. ఒక్క ఎకరానికి ఆ నీళ్లు పారితే 10,000 రూపాయలు కరెంటు బిల్లు అవుతుందంటే మన ఎకరానికి ఆదాయం వచ్చేది 15,000 రూపాయలు రైతు. అలాంటి పరిస్థితులు కరెంటు బిల్లే 10,000 కట్టాలి. ఎలా కడతాను? ఆ రోజు అడిగితే ఇది సూపర్ బ్రహ్మాండం అని ఈరోజు మొత్తం నాశనం చేశారు. ఈయన కట్టింది మొత్తం ఒకటే ప్రాజెక్టు, ఆ ఒక్క ప్రాజెక్టు సంఘటన అయిపోయింది. ఏమంటారు? ఇంక ఇవాళ కేసీఆర్ గారి మాటలు చూస్తే ఎంత బాధ అనిపించిందంటే దారుణంగా భావ దారిద్ర్యం అంటే చూడు, ఆ భావ దారిద్ర్యాన్ని వదిలిపెట్టలా, ఆ పులుపు ఇంకా చావలా. నీకు ఇంకా అధికారం కళ్ళని తెలిసినా కూడా అసెంబ్లీలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడే విధానం, ఈరోజు కేసీఆర్ గారు మాట్లాడే విధానం, వీళ్ళకి ఇంకా ప్రజలు ఇంకా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈయన ఎన్నోసార్లు చెప్పులతో కొడతాను, ఎన్నోసార్లు సన్నాసులు ఎదవలన్నారు, ఎన్నోసార్లు అనేక మాటలు అనేక విధాలుగా దూషించాడు. ఆ రోజు అహంకారంతో దూషించాడు. ఈరోజు కూడా ఆ అహంకారం కానీ దాన్ని ఏమంటారు ఆ కొవ్వు కానీ తగ్గల కేసీఆర్ గారి దగ్గర. ఆ భాష కూడా తగ్గల. ఈరోజు కూడా ఆయన మాట్లాడే విధానం మంచిగా అనిపించలే. మాట్లాడే విధానం అది కాదు. మీరు మాకు అధికారం ఇచ్చారు, ప్రజలు మ్యాండేట్